ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అభం శుభం తెలియని ఖుషి పాపను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు? ఎందుకంటే నీతో పాటు ఆ పిల్లను కూడా మేం పోషిస్తున్నాం కాబట్టి. రేయ్, అది చిన్న పిల్లరా, అది ఎంత తింటుందిరా? దానికి కూడా లెక్కలేస్తున్నారా? నాన్న, కష్టపడి సంపాదించిందంతా ఖర్చులుంటాయి కదా అని పక్కన పెడుతున్నాం. మీరేమో దీని పెళ్లి కోసమని ఆ పేరయ్య కోసం ఖర్చు పెడుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే పేరయ్య సంబంధాలు తీసుకురారు కదరా. పేరయ్య తీసుకొచ్చిన సంబంధం మీరు ఓకే చేస్తున్నారా? వంకలు పెడుతున్నారుగా. రే హరీష్, నువ్వు నీకు తగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. తులసి కూడా అదే కోరుకుంటుంది కదరా. కోరికుంటే సరిపోదత్తయ్య, రాత కూడా ఉండాలి. రాత 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 కంటికి కనిపించని నా తలరాత గురించి ఎన్నిసార్లు మాట్లాడతారు? బయట వాళ్ళు అన్నట్టు మీరు కూడా అమ్మా నాన్నలు అంటున్నారే, వాళ్ళకి మీకు తేడా ఏముంది? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అనే మనుషులు మారినా వినే మాటలు అవేగా. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదమ్మా. నువ్విలా బాధపడుతుంటే నేను చూడలేను. లేదమ్మా, మీకు దండం పెడతాను, దయచేసి ఇంకెప్పుడు అమ్మ నాన్నల ముందు ఇలా మాట్లాడకండి. నా పెళ్లి కోసం, నా చూపుల కోసం డబ్బు మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు అనే నా తల రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. డోంట్ డిస్టర్బ్ మీ. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్ నన్ను సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. చాలా థ్రిల్లింగ్ గా ఉంది.
ఫ్రెండ్షిప్ కి గుర్తుగా భద్రంగా దాచుకుంటాను. ఒక ఫ్రెండ్గా నువ్వంటే నాకెంత ఇష్టమో నువ్విచ్చిన గిఫ్ట్ కూడా అంతే ఇష్టం. అందుకే మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన వస్తువులతో పాటు నిన్ను కూడా కానుకగా తెచ్చుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్? నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు అన్నానా? గెట్ అవుట్. ఇందాకే కదా నీకోసం నేను ఎన్ని కొన్నానో చూపించాను. అవన్నీ కాదని ఆ వెదవిచ్చిన టెడ్డీ బేర్ నీకు ఎక్కువైపోయిందా? ఐ కాంట్ బేర్ దస్. హలో, ఎవరైనా ఉన్నారా?